ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఇవాళ నేను మీకు ట్యూస్డే వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. ట్యూస్డే మార్నింగ్ 8 AM to 9 AM నేను ఏం చేశాను అన్నది ఈ వీడియోలో మీరు చూస్తారు. అండ్ దీంతో పాటుగా నేను మీతో ఒక చిన్న అప్డేట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏంటి అంటే మన వీడియోస్ చాలా వరకు కామెంట్స్ అన్నవి డిజేబుల్ అయిపోయాయి. లైక్ నేను బేబీ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, బేబీని చూపించినవి. సో ఇప్పుడు రీసెంట్గా కొంత వర్క్ జరుగుతుంది. యూట్యూబ్ ఏం చేసింది అంటే బేబీస్ ఉన్న వీడియో కానీ బేబీ కంటెంట్ రిలేటెడ్ బేబీని మనం షోకేస్ చేస్తున్న వీడియోస్ ఏదైనా ఉంటే కనుక అవన్నిటికీ కామెంట్స్ అన్నవి డిసేబుల్ చేస్తున్నారు. జస్ట్ ఫర్ ది సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ద కిడ్స్ అనమాట. మైనర్ కిడ్స్ ఎక్స్ప్లాయిటేషన్ అవన్నీ జరగకుండా ప్రెడేటర్స్ నుంచి కాపాడడానికి చేస్తున్నారు. నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. అంటే ఏం లేదండి, కొన్ని కంట్రీస్లో తీసుకోండి, ఈవెన్ మన కంట్రీలో అయినా సరే గిఫ్ట్స్ ఇస్తాం, చాక్లెట్స్ ఇస్తాం అండ్ ప్రేమగా పిల్లల్ని మచ్చిక చేసుకొని దగ్గర చేసుకొని వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం. సో దట్ ఆ కిడ్స్ మైనర్ కిడ్స్ మనతో షేర్ చేసుకోలేరు కదా ఏం జరిగింది అన్నది. ఇలాంటివన్నీ కూడా పిక్చర్స్ షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా నష్టం జరగకుండా దానికి కంట్రోల్ మెజర్స్ తీసుకునే స్టెప్ వేస్తుంది యూట్యూబ్. సో ఆ ప్రాసెస్లో భాగంగా కుడ్ బి టెంపరీలీ ఆర్ పర్మనెంట్లీ కొన్ని వీడియోస్కి కామెంట్స్ అన్నవి డిసేబుల్ చేయడం జరిగింది. అది ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కామెంట్స్ యాక్టివేట్ చేస్తారా కామెంట్ సెక్షన్ అన్నది ఇంకా అప్డేట్ రాలేదు. మాకెవరికి కూడా ఎటువంటి మెయిల్ రాలేదండి. నాకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది అంటే మార్నింగ్ ప్రణవ్య మన సిరి మొబైల్కి వాట్సాప్లో ఏవేవో వాయిస్ క్లిప్స్ పంపిస్తే బేబీ ఆడుతుందా అని తను చాట్ చేస్తూ నీకు ఈ విషయం తెలుసా అని అడుగుతూ చెప్పిందనమాట. ఫస్ట్లీ ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు వాట్ షీ హ్యాస్ టోల్డ్ మీ. సో నేను మీకు షేర్ చేస్తున్నాను అందుకనే ఈ విషయం. మీకు కనుక ఓల్డ్ వీడియోస్ కమెంట్స్ కనిపించకపోతే అది మేము డిసేబుల్ చేసుకున్నావు కాదు, మా ఫ్యామిలీ వ్లాగర్స్ ఆర్ బేబీ వ్లాగ్స్ బేబీస్ని చూపిస్తూ వ్లాగ్ చేసిన మావి. సో కొన్ని రోజులు మనం పేషెన్స్తో ఉందాం. యూట్యూబ్ మనకి ఈ నెగటివ్ ప్రెడేటర్స్ ట్రేటర్స్ నుంచి ఒక విముక్తి పొందించే మార్గంలో ఉంది కాబట్టి మనం కూడా పేషెన్స్తో వెయిట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ట్యూస్డే 8 to 9 ఏం చేశాను అన్నది చూసేయచ్చు రండి. సో మార్నింగ్ 6 AMకి అనుకోకుండా చాలా రోజుల తర్వాత మెలకు వచ్చింది. అండ్ ప్రిపరేషన్స్ క్లీనింగ్ అన్నీ చేసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఇప్పుడు నేను కిచెన్లోకి వచ్చేసాను. సో ఇంకా ఎవరు లేవలేదు. అరౌండ్ 7:30 7:40 అవుతోంది. అందుకని నేనేం చేశానంటే ముందుగా మామిడికాయలు కడిగేసుకుని పొడిగుడ్డ మీద పెట్టి తుడిచి కాసేపు వదిలేసాను. అప్పుడు దాన్ని చక్కగా ముక్కలు చేసుకుంటున్నా. ఓపిక ఉందనుకుంటే చిన్నగా చేసుకోండి. నేనేంటంటే కొంచెం లావుగా ముక్కలు ఉంటే తినడానికి బాగుంటుంది కదా, నేనైతే ఉత్తివే కడిగేసుకొని తింటూ ఉంటాను. అవి బాగుంటాయి దానిలో ఉప్పు కారం వెళ్ళి, అందుకని. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకుని నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. కట్ చేసుకునేటప్పుడు చూసుకోండి, లోపల టెంకకి పొరలుగా జీడి అన్నీ ఉంటాయి కదా, అవి లేకుండా మీరు చూసుకోవాలండి. సో అదంతా నేను క్లియర్ చేసుకుంటున్నాను. స్టీల్ గిన్నెలో ఎప్పుడు కలుపుకోకండి. ఏమవుతుంది అంటే కలుపుకున్నా కూడా వెంటనే తీసేసి వేరే జాడీలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి, గ్లాస్ బౌల్స్లో కానీ. లేదా చిలుము కానీ తుప్పు కానీ పట్టి గిన్నెలు పాడైపోయి చిల్లి పడిపోతాయి. మీకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. నూనె తగినంత, ఉప్పు, కారం, ఆవపిండి, కాసిన మెంతులు. సో ప్రాసెస్ చూస్తున్నప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్తాను. మెంతి గింజలు ఉంటాయి కదా మన ఇంట్లో మెంతులు, అవి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. నాని అవి తింటున్నప్పుడు చేదనిపించవు మీకు అంతలాగా. సో ఈ సమ్మర్ అంతా కూడా నేను మీకు వీక్లీ వన్స్ అయినా ఏదైనా వెరైటీ పికిల్ చూపిస్తూ ఉంటానండి. మనకి కొంచెం పచ్చళ్ళ సీజన్ కదా ఇది, హ్యాండీగా
ఇన్స్టెంట్గా చేసుకుని ఎక్కువ నిలవ లేకుండా క్యాలరీస్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా ఉండేలా చూడొచ్చు మనం. అప్పుడప్పుడు ఆవకాయ తింటే ఏమవ్వదు, డైలీ తింటేనే క్యాలరీస్ ఎక్కువ అవి బీపీ, ఎందుకంటే ఊరిన పికిల్స్లో బీపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా మనం చూద్దామండి వీడియోస్ పోస్ట్ చేసే కొద్దీ. అండ్ మీరు కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు రొటీన్ అయిపోయి బోర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో బ్రేక్ తీసుకోవాలి అనిపిస్తుంది అన్నమాట. అంతేకాదండి, చివరి వరకు చూస్తే హౌస్ టూర్ కూడా చేశాను. చాలా రోజులుగా అది రిక్వెస్టెడ్ వీడియో కదా, అందుకని అది కూడా చూడొచ్చు. సో ముక్కల్లో నేను ఫస్ట్ పసుపు వేసుకున్నాను, తగినంత ఉప్పు వేసుకున్నాను, కారం ఫస్ట్ 1.5 స్పూన్స్ వేసాను. మీకు కనుక ఊట కావాలి ఎక్కువగా అనుకుంటే ఎక్కువ కారం ఎక్కువ ఆవపిండి వేసుకోవచ్చు. జస్ట్ ముక్కకి పట్టుకుంటే చాలు అనుకునే వాళ్ళు నేను వేసుకుంటున్నట్టు వేసుకోండి. ఇక్కడ నేను 3 మ్యాంగోస్ వాళ్ళది కారం తీసుకున్నాను. ఇది కొంచెం నాకు కూరల్లో వేసినప్పుడు ఘాటుగా ఉంది కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. మీరు చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. అండ్ అమూల్య బ్రాండ్ వాళ్ళ ఆవపిండి ఎక్సలెంట్గా ఉంటుంది, అది కొనేసుకోండి. ఒక 200 గ్రామ్స్ ప్యాక్ కొనుక్కుంటే ఇలా ఇన్స్టెంట్గా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆవాలు వేయించి పొడి కొట్టి ఎండపెట్టి పొడి కొట్టి ఈ ప్రాసెస్ అంతా ఉండదు మీకు కూడా. అండ్ ఇంకొక విషయం అండి, ఇలా ఇన్స్టెంట్ పికిల్స్ తయారు చేసేటప్పుడు ఇవి ఎక్కువసేపు నానితే టేస్ట్ బయటకు వస్తుంది. కాబట్టి నైట్ టైం పడుకునే ముందు మీ కిచెన్ క్లీనింగ్ అంతా అయ్యాక అప్పుడు చేసుకోండి. మార్నింగ్కి అది సెట్ అయ్యి అద్భుత అని అంటారు. మీరు ఏమంటారు? అద్భుత అంటారు. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకున్నామండి. మనం ఎక్కువ ఒకేసారి వేసుకున్నా కూడా మీకు ఆయిల్ అంతా మిగిలిపోతుంది. చూసుకుని కొంచెం కొంచెంగా కలుపుకోండి. సేమ్ దోస ఆవకాయ అవి ఎలా కలుపుతారో ఇన్స్టెంట్ ఆవకాయ కూడా అంతే అండి. దీన్ని ముక్క ఆవకాయ అంటారు, పచ్చి ముక్కలు అంటారు, ఇంకా శాంపుల్ ఆవకాయ అంటారు. చాలా రకాలుగా చాలా ప్రాంతాల్లో దీన్ని పిలుస్తూ ఉంటారు. మరొక విషయం, కొత్త సంవత్సరం ఉగాది రాకుండా కొత్త మామిడికాయ తినను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? చెప్పండి నాతో. నాకు అలాంటివి ఏం లేవు. నాకు మామిడికాయ కనిపిస్తే చాలు కోతికి కొబ్బరి చిప్పి ఇచ్చినట్టు అనమాట. సో చూస్తూ ఉండండి వ్లాగ్ ఎండింగ్ దాకా, ఎందుకంటే హౌస్ టూర్ వస్తుంది మధ్యలో మీకు. ఓకే, అండ్ దీన్ని నేను ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేస్తాను. సెట్ అవుతుంది కదా, సెట్ అయ్యాక చూడొచ్చు మీరు. ఈ విధంగా మనం ఈ సీజన్ అంతా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలిపేసుకొని ఒక 2-3 డేస్కి సరిపోయేంత చేసుకోవచ్చు. నచ్చిందా మీకు? బ్రేక్ఫాస్ట్లో వచ్చేటప్పటికి రైస్ రవ్వ ఉప్మా చేశాను. అండ్ లంచ్లోకి జీరా బెండి ఒకటే చేసా ఇవాళ. మీకు ఎంతమందికి ఇష్టం జీరా బెండి? కామెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. రెసిపీ కావాలంటే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ టైం. మీలో చాలామంది హౌస్ టూర్ అడిగారు కదండి. Feb 28 లోపల పోస్ట్ చేస్తానని లైవ్లో కూడా ప్రామిస్ చేశాను. ఇదిగోండి, మేము రెంట్కి ఉంటున్న ఈ హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌస్. మీరు ఎంటర్ అయింది నార్త్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు, బట్ మేము దీన్ని యూస్ చేయము. మేము వెస్ట్లో నుంచి యూస్ చేసుకుంటాం. అందుకే మీకు ఎంటర్ అవ్వగానే ఏంట్రా బాబు డైనింగ్ టేబుల్ అనుకుంటున్నారు. రోజు ఏం అక్కడ టేబుల్ మీద టీ లైట్ క్యాండిల్ పెట్టను, వీడియో కోసం పెట్టాను. ఎందుకు పెట్టానో మీకు తెలుసు కదా. మా ఇంట్లో ఒక బుడత ఉంది, ఉడతలాగా ఎక్కేస్తుంది, అన్నీ పీక్కేస్తుంది. కాబట్టి సేఫ్టీ కోసం ప్లెయిన్గా అలాగే ఉంటుంది. అండ్ ఇది వచ్చి టీవీ యూనిట్ దగ్గర ఈ విధంగా కబోర్డ్స్ ఇచ్చారు వీళ్ళు. దానిలో కలెక్ట్ చేసిన కొన్ని బొమ్మలు అవన్నీ దాచుకున్నాను. ఇలా చూస్తే మనకి ఆ డోర్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ పక్కన రెఫ్రిజిరేటర్, ఎదురుగా టేబుల్. ఈ ప్లేస్లో ఎన్నో వీడియోలు చూశారు మీరు నావి.
అదే నా పూజ యూనిట్. అండ్ ఇది వచ్చేటప్పటికి కిచెన్, బుజ్జి కిచెన్. ఇద్దరు నుంచి ఉంటే చాలు, మూడో వ్యక్తి రాక్కర్లేదు. అది వచ్చేటప్పటికి యూటిలిటీ. సో యాక్చువల్గా ఈ ఇల్లు మేము వెకేట్ చేసేసాము. అందుకే నేను మీకు చెప్పాను Feb 28 లోపల పోస్ట్ చేస్తాను అని. ఏమనుకోకండి, కొత్త ఇల్లు కూడా నేను మీకు చూపిస్తాను. ఇది మాకు కొంచెం దూరం అవ్వడమే కాకుండా పాపకి గ్రిల్స్ అవి లేవు. ఇప్పుడు కొంచెం అవి పిట్ట గోడలు చిన్నవి ఎక్కి నుంచోవడం చేస్తోంది. అందుకని మేము డిసైడ్ అయ్యాము. ఇంత మంచి ఇల్లు వదిలి రావడానికి కూడా మనసు రాలేదు. అది కాక ఓనర్స్ కూడా వాళ్ళు ఏప్రిల్ మేకి మాకు ఇల్లు ఇస్తారా, మా వాళ్ళు వచ్చి ఉంటారు అని అడగడం వల్ల ఇచ్చేసాం. ఇది వచ్చి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. వార్డ్రోబ్ టూర్ ఉంది మన ఛానల్లో, లింక్స్ అన్నీ యాడ్ చేస్తాను, మీరు తప్పకుండా చూడొచ్చు. అండ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి ఎంట్రన్స్గా వాడతానన్నాను కదా, ఇదే. ఇక్కడ ప్రణవ్య మీకు కనిపిస్తుంది చూడండి, ఇది సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ని గెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే బెడ్రూమ్లా వాడతాం. ఉత్తప్పుడు మాత్రం సిట్అవుట్ లాగా యూస్ చేసుకుంటున్నాం. దివాన్ అండ్ బేబీ టాయ్స్, ఇంకా నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా లైవ్ కానీ కొన్ని చిట్ చాట్ వీడియోస్ లాంటివి కానీ ఇక్కడ నుంచి చేస్తూ ఉంటాను నేను. యాక్చువల్గా ఇదండి మేము వాడే ఎంట్రన్స్. సో వెకేట్ చేసేస్తున్నాం కదా, అన్నీ కూడా ఎత్తి పెట్టేయడం అలా జరిగింది. ఈ బెడ్స్ వచ్చి డబుల్ బెడ్ అండి, ఫోల్డబుల్, ఇద్దరు పడుకోవచ్చు. 6x4 సైజ్ అది. సో ఇక్కడ టాయ్స్ అన్నీ ఇలా పెట్టాను. పేపర్స్ కొన్ని హ్యాండీగా ఉంచుకుంటాను, పాటీ క్లీనింగ్కి కానీ వాటికి యూజ్ అవుతుంది అని. ఎందుకంటే పిల్లలు అన్నిసార్లు బాత్రూమ్ చెప్పలేరు. సో నేను సేఫ్టీ కొన్ని టాయ్స్ వెనకాల పెట్టుకున్నా. ఇదండి మా ఒకప్పటి ఇల్లు. కొత్త ఇల్లుని కూడా చూపిస్తాను మీకు, తప్పకుండా ఏమనుకోవద్దు, లేట్గా పోస్ట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.